నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం। సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ వంట గ్యాస్ సిలిండర్ పై 100 రూపాయలు తగ్గిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు। అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేళ ఈ నిర్ణయం ప్రకటించడం సంతోషంగా ఉందంటూ సామాజిక మాధ్యమం X లో ప్రధాని పేర్కొన్నారు। ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుందని మోదీ తెలిపారు। మహిళా సాధికారత, సులభతర జీవన విధానాన్ని అందించడంలో భాగంగానే వంట గ్యాస్ సిలిండర్ ధరను 100 రూపాయలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని వివరించారు। 6 నెలల్లో వంట గ్యాస్ ధరలను కేంద్రం తగ్గించడం ఇది రెండోసారి। ఒక దశలో వంట గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో 1103 రూపాయలకు చేరగా మధ్యప్రదేశ్, రాజస్థాన్ సహా 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు ముందు 200 రూపాయలు తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది। తాజాగా 100 రూపాయలు తగ్గించింది। ఈ తగ్గింపుతో ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర 903 రూపాయల నుంచి 803 రూపాయలకు తగ్గింది। స్థానిక పనులపై ఆధారపడి వివిధ రాష్ట్రాల్లో సిలిండర్ ధరల్లో వ్యత్యాసం ఉండనుంది। 2025లో జరిగే నేషనల్ క్రియేటర్స్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి మళ్లీ తానే హోస్టుగా వ్యవహరిస్తానని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు। ఢిల్లీలోని భారత మండపంలో తొలిసారి నేషనల్ క్రియేటర్స్ పురస్కారాలను మోదీ ప్రదానం చేశారు। గ్రీన్ ఛాంపియన్ విభాగంలో పంక్తి పాండే, బెస్ట్ స్టోరీ టెల్లర్ విభాగంలో కీర్తిక ప్రధాని చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు। టెక్ క్రియేటర్, కల్చరల్ అంబాసిడర్, ఫుడ్ క్రియేటర్, ట్రావెల్ క్రియేటర్ వంటి 20 కేటగిరీలో విజేతలకు అవార్డులు అందజేశారు। అవార్డుల కోసం సుమారు 1,50,000 మంది నామినేషన్లు వేయగా 10 లక్షల ఓట్లు పోలయ్యాయి। మొత్తం 3 అంతర్జాతీయ అవార్డులతో కలిపి 23 మందిని ఎంపిక చేశారు। సమాజంలో సానుకూల మార్పు కోసం సృజనాత్మకత జోడించడం ఆధారంగా అవార్డులు అందజేశారు। విద్యావేత్త, రచయిత, మానవతావాదిగా పేరొందిన ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ అయ్యారు। ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ చేశారు। సుధామూర్తిని రాజ్యసభకు నామినేట్ చేసినట్టు సామాజిక మాధ్యమం X లో వెల్లడించిన ప్రధాని నరేంద్ర మోదీ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు। సామాజిక సేవ, దాతృత్వం, విద్య సహా విభిన్న రంగాల్లో సుధామూర్తి చేసిన సేవలు అపారమైనవని ప్రధాని ప్రశంసించారు। సుధామూర్తి లాంటి వ్యక్తి రాజ్యసభలో ఉండటం నారీ శక్తికి ఒక శక్తివంతమైన నిదర్శనమని మోదీ తెలిపారు। లోక్సభ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 12న తెలంగాణ రానున్నారు। ఆ రోజు హైదరాబాద్లో 3000 మందితో భాజపా నిర్వహించే సోషల్ మీడియా వారియర్స్ సమావేశానికి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరవుతారు। లోక్సభ ఎన్నికల్లో సోషల్ మీడియా వారియర్స్ ఎలా పనిచేయాలి, ఏ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ప్రజలను ఆకర్షించేలా పోస్టర్లపై దిశానిర్దేశం చేయనున్నారు। అనంతరం ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బూత్ అధ్యక్షులు, ఆ పై స్థాయి నేతలతో షా సమావేశమవుతారు। తెలంగాణ గ్రామాల్లోని ప్రతి పోలింగ్ కేంద్రంలో 370 ఓట్లు సాధించేందుకు కృషి చేయాలని అమిత్ షా సూచించారు। గత ప్రభుత్వం ధరణితో ఎంతో విధ్వంసం సృష్టించిందని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు। ఎన్నికల్లో చెప్పినట్లు రెవెన్యూ వ్యవస్థలో లొసుగులను తొలగించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు। హైదరాబాద్ హైటెక్స్ లో నిర్వహించిన క్రెడాయి ప్రాపర్టీ షోకు హాజరైన పొంగులేటి స్థిరాస్తి రంగం బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు। గత పాలకులు ఇష్టారీతిన ధరణి విషయంలో వ్యవహరించారని, దాన్ని ప్రక్షాళన చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు। ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామన్న ఆయన రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మార్పులు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు। కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా 1,00,000 రూపాయలు తులం బంగారం ఇస్తామన్న మాట ఎప్పుడు నిలబెట్టుకుంటారని మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు। ఎన్నికల ప్రచారంలో పేదలకు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు। సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, 59 జీవో పట్టాల పంపిణీ కార్యక్రమంలో హరీష్ పాల్గొన్నారు। గత ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచిందని గుర్తు చేశారు। జగన్ పాలనలో అవినీతి తప్ప అభివృద్ధి లేదని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ విమర్శించారు। ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు। శంకారావం సభల్లో భాగంగా ఇవాళ పుట్టపర్తి, కదిరి సభల్లో పాల్గొన్న ఆయన తల్లి చెల్లికి న్యాయం చేయలేని జగన్ మిగతా మహిళలకు ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించారు। 5 ఏళ్లుగా బీసీలకు ఏం చేశారో జగన్ చెప్పాలన్న లోకేష్ 26,000 మంది బీసీలపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు। బీసీలకు రావాల్సిన 30 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారని వివరించారు। సంక్షేమం పేరుతో మహిళలను కూడా జగన్ మోసం చేస్తున్నారని లోకేష్ విమర్శించారు। పుట్టపర్తి సభకు ముందు లోకేష్ సత్యసాయి సమాధిని సందర్శించుకున్నారు। సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ వివిధ వర్గాలకు వైకాపా నేతలు తాయిలాల వలవేస్తున్నారు। మహిళా దినోత్సవం పురస్కరించుకొని చిత్తూరు జిల్లా పుత్తూరులో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా మహిళా ఉపాధ్యాయులకు చీర, జాకెట్లు పంపిణీ చేశారు। నియోజకవర్గంలోని మహిళా ఉపాధ్యాయులంతా ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందేనని ఉన్నతాధికారుల నుంచి సందేశాలు రాగా అందరూ హాజరయ్యారు। అందరికీ మంత్రి స్వయంగా తాయిలాలు అందజేసి విందు ఇచ్చారు।
భోంచేసి వెళ్ళాలని మళ్ళీ కోరుకుంటున్నాం. మేడం గారు అందిస్తున్నటువంటి పసుపు కుంకుమ చీర సారే గ్రహించి మేడం గారిని ఉంచాలని కోరుకుంటున్నాం. ఇంటర్ పూర్తయి ఉన్నత చదువులకు వెళ్లాలనే విద్యార్థినుల కల కోసం కలలకు రెక్కలు పథకాన్ని తీసుకొస్తామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రకటించారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా కర్నూలు జిల్లా పత్తికొండలో పర్యటించిన ఆమె యువతతో మాట్లాడారు. రానున్న తెలుగుదేశం జనసేన ప్రభుత్వంలో కలలకు రెక్కలు పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. ఈ పథకం కింద వృత్తి విద్యా కోర్సులు చదివే వారికి ప్రభుత్వ గ్యారంటీతో బ్యాంకు రుణాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. తీసుకున్న రుణాలకు వడ్డీని ప్రభుత్వమే చెల్లించేలా పథకాన్ని రూపొందిస్తామని భువనేశ్వరి తెలిపారు. కాకినాడ సెజ్లో లైఫ్ ఇస్ ఫార్మా కంపెనీ సముద్రంలోకి వేసిన పైప్లను తొలగించాలనే డిమాండ్తో మత్స్యకారులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. లైఫ్ ఇస్ ఫార్మా వేసిన పైప్లైన్ కారణంగా సముద్రంలో వ్యర్థాలు పెరిగి చేపల వృద్ధి తగ్గిందని మత్స్యకారులు ఆరోపించారు. ఈ కారణంగా తాము ఉపాధి కోల్పోతున్నామని వారు కాకినాడ అద్దర్పేట బీచ్ రోడ్డులో బైఠాయించారు. 3 రోజుల నుంచి ఆందోళన చేస్తుంటే ప్రభుత్వానికి పట్టడం లేదంటూ కోనపాపపేటలో బోటు తగులబెట్టారు. మరికొందరు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా యత్నం చేశారు. పైప్లైన్ తొలగించాలని గతంలో కూడా ఆందోళన చేసినా పట్టించుకోలేదని మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అధికారులు ఇచ్చిన హామీలు, కమిటీ సూచనలు తక్షణమే అమలు చేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం మరో 2,000 కోట్ల రూపాయలు రుణాల ద్వారా సమీకరించనుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ బాండ్లు జారీ చేసింది. 1,000 కోట్ల రూపాయల విలువైన బాండ్లను 17 సంవత్సరాల కాలానికి, మరో 1,000 కోట్ల విలువైన బాండ్లను 26 ఏళ్ల కాలానికి జారీ చేశారు. ఈ బాండ్లను వచ్చే మంగళవారం రిజర్వ్ బ్యాంకు వేలం వేయనుంది. ఈ వేలం తర్వాత తెలంగాణ ఖజానాకు 2,000 కోట్లు అందనున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పటి వరకు 9,400 కోట్ల రూపాయలు అప్పుల ద్వారా సమీకరించింది. ఇప్పుడు సేకరించే మొత్తంతో కాంగ్రెస్ హయాంలో చేసిన అప్పులు 11,400 కోట్లకు చేరనున్నాయి.